మల్కజ్గిరిలో కబ్జాల పర్వం. సర్వే నెంబర్ 278లో ప్రభుత్వ స్థలం కబ్జా. సర్కార్ జాగలో 3 అంతస్తుల బిల్డింగ్ నిర్మాణం. మున్సిపల్ అధికారుల ఫుల్ సపోర్ట్. అక్రమ నిర్మాణం కూల్చివేయాలని ఎంఆర్ఓ ఆదేశం. నిర్మాణాన్ని టచ్ చేయని మున్సిపల్ అధికారులు. స్థానిక బీఆర్ఎస్ నేత అండతో కోట్లు విలువ చేసే భూమి కొట్టేసిన అక్రమార్కులు. రాజధాని నగరం హైదరాబాద్లో భూముల ధరలు అందనంతగా పెరిగిపోయాయి. భాగ్యనగరంలోని ఏ మార్మూల ప్రాంతంలోనూ పేద మధ్యతరగతి వారు కొనలేని దుస్థితి దాపురించింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఎక్కడ గజం భూమి కొనాలన్నా లక్షల్లో పలుకుతుంది. ఈ నేపథ్యంలోనే అక్రమార్కులు కబ్జాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ అసైన్ ల్యాండ్స్ ఎక్కడ కనిపించినా వాటిని మింగేస్తున్నారు. సర్కార్ భూముల్లో దర్జాగా అక్రమ నిర్మాణాలు కడుతున్నారు. రాజకీయ డబ్బు పలుకుబడితో యథేచ్ఛగా నిర్మాణాలు చేపడుతున్నారు. కబ్జాదారులకు జీహెచ్ఎంసీ రెవెన్యూ యంత్రాంగం పూర్తిగా సహకరిస్తుంది. రేవంత్ సర్కార్ హైడ్రాను తీసుకొచ్చి మంచి పని చేసిందని అందరూ అనుకున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాలు, ప్రభుత్వ అసైన్ ల్యాండ్స్ను కబ్జా చేసిన నిర్మాణాలు చేపట్టిన వాటిని ఆక్యుపై చేసుకుంటుంది. కానీ మల్కజ్గిరిలో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. సర్కార్ భూములు కబ్జా చేసి యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు కడుతున్నారు. అయినా జీహెచ్ఎంసీ రెవెన్యూ మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదు. మేడ్చల్ జిల్లా మల్కజ్గిరి మండల పరిధిలోని నేరేడ్మెట్లో కబ్జాల పర్వం అవుతుంది. మధురనగర్ రోడ్ నెంబర్ 6 రాచకొండ కమిషనరేట్ వెనకాల 500 గజాల ప్రభుత్వ స్థలం కబ్జా అయింది. ప్రభుత్వ స్థలం కబ్జా చేసి అక్రమంగా నిర్మాణం చేస్తున్నారంటూ కాలనీవాసులు మల్కజ్గిరి తహసీల్దార్కు, ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. ఖాళీ స్థలానికి కంచె వేయడమే మా వంతు, నిర్మాణాలు చేపడితే అడ్డుకోవాల్సిన బాధ్యత మున్సిపల్ టౌన్ ప్లానింగ్ విభాగానిదే అంటూ మల్కజ్గిరి మున్సిపల్ అధికారులకు తహసీల్దార్ అక్రమ నిర్మాణాన్ని నేలమట్టం చేయాలంటూ లేఖ రాశారు. అయినా అధికారులు ఆ వంక కూడా చూడకపోవడం గమనార్హం. అక్రమ నిర్మాణం నేలమట్టం కాదు కదా, కనీసం ఒక ఇటుక కూడా పీకలేని స్థితిలో టౌన్ ప్లానింగ్ యంత్రాంగం ఉంది అంటే నిద్రమత్తులో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా మల్కజ్గిరి పరిధిలో భూ కబ్జాలు, అక్రమ నిర్మాణాలకు హద్దు అదుపు లేకుండా పోతుంది. అక్రమార్కులకు ప్రభుత్వ అధికారులే సపోర్ట్గా నిలుస్తున్నట్లు ఆరోపణలున్నాయి. మల్కజ్గిరి టౌన్ ప్లానింగ్ డిప్యూటీ సిటీ ప్లానర్ శ్రీనివాసరావు అరాచకాలు మామూలుగా లేవు. ఆయన హిస్టరీనే ఓ గ్రేటెస్ట్. సార్ ఎక్కడ డ్యూటీ చేసినా ట్రెండ్ క్రియేట్ చేస్తారు. రోజు ఒక సెటిల్మెంట్ లేనిదే ఇంటికి వెళ్లరు. అది ఆయన నైజం. తన కింద పనిచేసే వారిని గట్టిగానే వాడుకుంటారు. అవినీతి డబ్బులు, అక్రమ పనులు డీల్ చేసి అది పూర్తి చేసేందుకు కింద స్థాయి ఉద్యోగులను పావుగా వాడుకుంటారని పేరు. అందులో భాగంగానే టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్ సంగీతను కూడా మధ్యవర్తిగా పెట్టుకున్నారు. శ్రీనివాసరావు ఆమెతో అక్రమ నిర్మాణాల వద్దకు పంపి యజమానుల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. టౌన్ ప్లానింగ్ సిబ్బంది వద్ద పలు ఆధారాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. మల్కజ్గిరి టౌన్ ప్లానింగ్ డిప్యూటీ సిటీ ప్లానర్ శ్రీనివాసరావు డబ్బు ఆకలి మామూలుగా లేదు. తన అవినీతి అంతా ఇంత కాదు. మున్సిపల్ టౌన్ ప్లానింగ్ విభాగంలో పనిచేస్తున్న సెక్షన్ ఆఫీసర్ సంగీతను సెటిల్మెంట్ బ్యాచ్గా మార్చేశారు. ప్రతిరోజు చైర్మన్లను భవన నిర్మాణాల వద్దకు పంపి ఆఫీస్కు పిలిపించుకుంటారు. నేరేడ్మెట్లో ప్రధాన రహదారి పక్కనే కోట్లు విలువ చేసే ప్రభుత్వ స్థలం కబ్జా చేసి నిర్మిస్తున్నారు. సర్కార్ జాగాలో అంత పెద్ద బిల్డింగ్ కడుతున్నా సైలెంట్ ఉండడం విశేషం. మీ బిల్డింగ్కు ఎలాంటి అనుమతి లేదు సార్, కూల్చేయమంటున్నారు అంటూ బెదిరించడం. ఫైనల్గా ఓ సెటిల్మెంట్కు బేరం కుదుర్చుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. సంగీత పెద్దసార్కు మూటగట్టి పంపుతున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇకనైనా జీహెచ్ఎంసీ, రెవెన్యూ, మున్సిపల్ ప్రభుత్వ పెద్దలు దృష్టి సారించి మల్కజ్గిరి పరిధిలో నిర్మాణం అవుతున్న అక్రమ నిర్మాణాలు కూల్చివేయాలని, యజమానులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.